ఈరోజు విజయవాడ హైవేకి సెకండ్ బిట్ అయినటువంటి పెద్దంబరపేటలో 121 గజాలు కలిగిన G+1 హౌస్ తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయటం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హౌస్ గురించి తెలుసుకుందాం, పదండి. ఈ హౌస్ ముందలున్న రోడ్ వచ్చేసి ఇది 30 ఫీట్ రోడ్ అండి. ఇది సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. మనకి మెయిన్ గేట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. మనకి సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఇవ్వటం జరిగింది, వాస్తుకి ఇవ్వటం జరిగిందండి. ఇలా సౌత్ ఫేస్ లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా ఇవ్వటం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఈ పార్కింగ్ ఏరియాలో చాలా నీట్గా కూడా ప్లాన్ చేయటం జరిగింది. నెక్స్ట్ ఈ ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ప్లాన్ చేయడం జరిగింది. చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి G+1 హౌస్ అండి. చుట్టూ తిరిగే విధంగా చాలా నీట్గా ఇవ్వటం జరిగింది. మనకి ఈస్ట్ ఫేస్లో వచ్చేసి మెయిన్ గేట్ ఇవ్వటం జరిగింది. దానికంటే ముందర ఇది వచ్చేసి మనకి ఇక్కడ సంప్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అది చూసుకోవచ్చు. ఇదంతా తిరిగే విధంగా చాలా స్పేసియస్గా ఇవ్వటం జరిగింది. మనకి ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఇవ్వటం జరిగింది. సింహద్వారం నుంచి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం కూడా హాల్ ఇవ్వడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, వెంటిలేషన్ పర్పస్ లో అక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది, ప్లస్ ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పాల్ సీలింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా నీట్ గా కూడినటువంటి పాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా మనం సామాన్ పెట్టుకునే విధంగా ఇక్కడ అక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేసియస్ గా ఉంది. వాష్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK ఇవ్వడం జరిగింది, అంటే ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం కూడా మనకి సీలింగ్ ఇవ్వడం జరిగింది. మీరు అది చూసుకోవచ్చు, చాలా నీట్ గా కూడినటువంటి కలర్స్ వేయటం జరిగిందండి. ఇది మనకు వచ్చేసి ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా ఉంది అనేది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం, పదండి. మనం ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. స్టెప్స్ కూడా చాలా స్టాండర్డ్ గా ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి మనకి కారిడార్ అండి. కారిడార్ కూడా చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి కారిడార్ ఇవ్వటం జరిగింది. మీరు చూసుకోవచ్చు, అది మనకి విజయవాడ హైవే అండి, విజయవాడ నేషనల్ హైవే అండి. అది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ORR వచ్చేసి మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ వచ్చేసి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హైతనగర్ బస్ స్టాప్ వచ్చేసి మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి. చాలా నియర్ బై ఉన్నటువంటి పెద్దంబర్పేటలో హౌస్ అండి. ఈ హౌస్ అన్ని సౌకర్యాలకి అందుబాటులో ఉన్నటువంటి హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి చాలా స్పేసియస్ గా తిరిగే విధంగా ఉన్నటువంటి కారిడార్ ఇవ్వటం జరిగిందండి. ఇలా మనము ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి సింహద్వారంలో నుంచి లోపలికి వెళ్ళడం జరుగుతుందండి. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి సింహద్వారం అండి. ఇలా సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేసియస్ గా ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్ అండి. ఇక్కడనే మనకు ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది 2 BHK, అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK అండి. ఇది ఒక బెడ్రూము. మీరు ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు, మంచి డిజైన్ తో కూడినటువంటి సీలింగ్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దానికంటే ముందర ఇక్కడ మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా స్పేసియస్ తో కూడినటువంటి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. మీరు చూసుకోవచ్చు, ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇందులోనే ఇక్కడ వచ్చేసి దేవుడి గది ఇవ్వడం జరిగిందండి, పూజా రూము. ఇక్కడ మనకి ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వటం జరిగిందండి. కిచెన్ కూడా
చాలా మంచిగా ఉందండి. ఒక ఇద్దరు నిలబడి వంట చేసుకునే విధంగా కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని రేట్ వచ్చేసి మనకి 1,12,00,000 చెప్పడం జరుగుతుందండి. దీని రేటు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. దీని గురించి ఏ విషయం కావాలన్నా డైరెక్ట్ పైన ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.